యేసు మాట్లాడుతూ, మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి. మొదట మీరు స్థలాలు ఎతకండి, బంగారం ఎతకండి, మొదట ఇవి ఎతకండి అవి ఎతకండి అని చెప్పాడా? చెప్పలా. మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అన్న. అంటే ఆయనే మనకు ఒక దారిని చూపించాడు. అయ్యా మీరు బాగుపడాలి, మీరు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలి, ఆ టెక్నిక్ ఏంటో కూడా ఆయనే చెప్పాడు. ఏమన్నాడు? ముందు మీరు నా నీతిని నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత అన్నీ మీ వెనకబడి వస్తాయి. ఎలా వెనకబడి రావటమే కాదు, మీ తరాలు వెళ్ళినా కానీ అవి నిలబడే ఉంటాయి. మీరు ఒకసారి చెట్టు నాటి 100 కాయలు కోసినట్లుగా ఒకసారి ఒక పని చేసి ఒకసారి నీతిని రాజ్యమును వెతికి మన జీవితాంతము మాత్రమే కాకుండా మన రాబోయే తరాలకు కూడా కావలసినంత దాచి ఉంచుకునే ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రభువారు మనకు చెప్పారు. మీ వ్యక్తిగత ప్రార్థనలతో పాటు మీ తోటి వారిని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడంతో పాటు ప్రభువారు చెప్పినట్టు ఆయన నీతిని ఆయన రాజ్యమును మీ వ్యక్తిగతమైన మరి ఆత్మీయ అభివృద్ధి మీద కూడా అంతే ఫోకస్ పెట్టాడు. మరొకసారి ప్రభువారు చెప్పాడు, నా కోసం మీరేమి ఏడవనక్కర్లా. ఇప్పుడు ఏమన్నాడు? రెండో విధమైన ప్రార్థన. అదేంటిది? మొదట నీతిని రాజ్యాన్ని వెతకాలి. రెండోసారి ఏమన్నాడు? మీకోసం మీరు ఏడవండి. మీరు నా కోసం విలాపము చేయనక్కర్లా, రోధించనక్కర్లా, పోట్ల పడనక్కర్లా. దానికి బదులుగా మీ గురించి మీరు పూటపడండి, మీ గురించి మీరు విలాపం చేయండి, మీ గురించి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువారు చెప్పింది చాలా సింపుల్గా, చాలా సరళంగా, మనకు అర్థమయ్యే భాషలో ఆయన ఎప్పుడూ చెప్పలేడు. కాకపోతే ఏంటంటే నా బోటి ప్రసంగికులు మీలాంటి వితండవాదులు దాన్ని సఫిస్టికేట్ చేశారే కానీ దెర్ ఇస్ నథింగ్ సీక్రెట్. పెద్దగా మనకు తెలియనివంటూ ఏమీ లేవు. ప్రభు వారి వాక్యమును అనుసరించి చూసినట్లయితే ఈ లోకంలో జరిగేది కానీ మనం అనుభవిస్తుంది కానీ కొత్తవేమీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డ్. అందుకనే ఆకాశం కింద కొత్తదేమీ లేదు. సమస్తమును జరిగినయే మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే పద్ధతి, సమయము, ప్రాధాన్యత, పరిస్థితులు, ప్రాంతాలు మారతాయి కానీ జరిగిందే మరలా జరుగుతుంది. ఇకపోతే ఈరోజు నిర్గమకాండము నుంచి 10 తెగుళ్ళు 5 అంశాలు అన్న విషయాన్ని చెప్తాను. 10 తెగుళ్ళు 5 అంశాలు. క్రైస్తవ లోకంలో ఈ 10 తెగుళ్ళ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు కూడా అసలు నిర్గమకాండములో 10 అద్భుతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వీటిని గురించి తరచూ అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. ఆయా పుస్తకాల్లో కూడా ఆ సందర్భాల్లో వ్రాయటం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు 10 తెగుళ్ళు ఏంటి, అవి ఎలా వచ్చినాయి, ఆ సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. చాలా సోదాహరణంగా, చాలా సింపుల్గా అసలు ఈ 10 తెగుళ్లను దేవుడు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, 5 అంశాలను ఈరోజు దానిలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తాం. దేవుడు సర్వశక్తిమంతుడు, దాంట్లో ఎటువంటి సందేహం ఏమీ లేదు కదా. ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. దేని నుంచైనా దేనినైనా పుట్టించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయనను అర్థం చేసుకున్న వాళ్ళు పూర్తిగా ఎవరూ లేరు. కానీ ఆయన ఆత్మను, ఆయన ఆలోచనను ఎంతో కొంత అర్థం చేసుకున్న గొప్ప వాళ్ళు ఉన్నారు. అందుకనే దావీదు లాంటి వారికి నా హృదయానుసారుడు అంటే నా ఆలోచనను, నా పద్ధతిని, నేను ఏం కోరుకుంటున్నానో కనీసం ఎంతో కొంత అర్థం చేసుకోగలిగాడు అన్న బిరుదాంకితుడయ్యాడు మరి దావీదు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ 10 తెగుళ్లలో దేవుని యొక్క శక్తిని మాత్రమే బయలుపరచడం కాకుండా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా ఒక పని చేశాడు అనుకోండి, ఆ పని మన వ్యక్తిగతంగానైనా లేదు సమాజ హితం కోసమైనా మరి ఏ పని చేసినా అది ఒక్క కోణంలో మాత్రమే మనం చూస్తాం మనుషులం. కానీ దేవుడు అట్లా కాదు, మల్టిపుల్ యాంగిల్స్ దానికి ఉంటాయి. ఉదాహరణకి ఒక ప్రవచనము ఒకటి కంటే అనేక మార్లు అది నెరవేర్చబడుతుంది. ఒకసారి ఒక ప్రవచనము మీరు బైబిల్లో చదువుతున్నారు అనుకోండి, లేదు మీరు విన్నారే అనుకోండి, అది ఒక్క మారే వస్తుందని అనుకోవద్దు. ఒక ప్రవచనము ఒకసారి మాత్రమే దేవుడు చెప్తాడనే మీరు ఏ సందర్భంలోనూ ఎక్కడ, సుమారు 99% ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదివేవి అవి ఒకటి కంటే ఎక్కువ మార్లు నెరవేరాయి. అలాగే దేవుని వాగ్దానాలు కూడా ఒక్క మారు మాత్రమే కాదు. ఉదాహరణకి మనం 31 రాత్రో లేదా జనవరి 1వ తారీఖు ఉదయం మొత్తానికి మనం వాగ్దానాలు తీసుకుంటారుగా, మీరు తీసుకున్నారుగా, ఓకే. అసలు ఆ సంవత్సరం అంతా వాగ్దానం చదువుకుంటూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటాం, కావాలని నెరవేరు. ఆ తర్వాత ఇంకొక వాగ్దానం, ఆ తర్వాత ఇంకొక వాగ్దానం. సరే,
ఉన్న వాగ్దానాలన్నీ 365 ఉన్నాయనుకోండి, ప్రపంచంలో ఉన్న సగం జనాభా క్రైస్తవులైనట్లయితే, ఉదాహరణకు చెప్తున్నా, ఒక 800 కోట్ల మంది ఎంత ఉన్నారుగా, 400 కోట్ల మంది క్రైస్తవులైనట్లయితే ఈ 400 కోట్ల మందికి 365 వాగ్దానాలు సంవత్సరానికి ఒకటి చొప్పున పంచినా కానీ ఇంకా మిగిలిపోతాయి. ఒక వాగ్దానం ఒకసారి ఎంతమందికైనా రావచ్చు. అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రవచనము, ఆజ్ఞ ఒక పరిస్థితికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక రోజుకు కానీ, ఒక సంవత్సరానికి కానీ నిర్ణయాత్మకంగా ఉండదు. మరలా ఎన్ని మార్లైనా నెరవేరవచ్చు. మీకు అర్థం ఉందా? నాకు వచ్చిన వాగ్దానంతో మీకు సంబంధం లేదని ఎక్కడ ఉందా? లేదు కదా. అలాగే ఈ 10 తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో, ఒక్క మారు జరిగినప్పటికీ ఎన్ని మార్లు ధ్యానము చేసినా, ఎన్ని మార్లు చదివినా మరలా దేవుడు దానిలో నుంచి మరొక అద్భుతాన్ని మనకి, మరొక పాఠాన్ని మనకి నేర్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడో చేశాడు 10 తెగుళ్ళు, ఈరోజు మనకి వాటితో సంబంధం లేదని మీరు అనుకోవద్దు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఈ ప్రాంతాన్ని ఏమన్నా శపించాడా అనిపిస్తుంది. ఆ మధ్య చాలా సంవత్సరాల కింద 2007 సంవత్సరంలో నేను తాడిపత్రి వెళ్ళాను. తాడిపత్రి వెళ్ళినప్పుడు అక్కడ బెలూమ్ కేవ్స్ అని ఒకటి ఉంటుంది దగ్గరలో. బెలూమ్ కేవ్స్ అంటే పైకి గ్రౌండ్ మామూలుగానే ఉంటుంది, తొంగి చూస్తే ఒక 1000 మంది కూర్చునేంత పెద్ద కేవ్ లాగా ఉంటుంది. అక్కడతో ఆగిపోదు. కిందకి వెళితే దాదాపు 3 కిలోమీటర్ల కిందకి సొరంగం ఉంటుంది. పైనుంచి ఆక్సిజన్ పంపు చేస్తూ ఉంటారు కింద నడిచి వెళ్ళడానికి, చూడడానికి. గైడ్ లేకుండా వెళితే తప్పిపోతాం మనం. ఎందుకంటే ఒక దారి మాత్రమే కాదు, మల్టిపుల్ రోడ్స్ ఉంటాయి. అందుకనే గైడ్ లేకుండా ఎవరిని పంపించు. నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత గైడు, మా టీంతో ఉన్న గైడు, నేను కూడా గుంపుతో జాయిన్ అయ్యా. వెళ్ళిపోతున్నాడు, ఇది ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి నేను సగం దూరం వెళ్ళి 1 కిలోమీటర్ దిగిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాను. ఆ బెలూమ్ కేవ్స్ ఒకప్పుడు ఎలా ఏర్పడ్డాయంటే, అంత వెడల్పున, అంత లోతున, మీరు చూస్తే దాదాపు ఒక 400-500 అడుగులు వెడల్పు ఉంటుంది. అంత వెడల్పులో ఒకప్పుడు అక్కడ నీళ్లు పారాయి. ఈ రోజున చూస్తే చొక్క నీరు ఉండదు, చొక్క నీరు లేదు. కానీ ఒకప్పుడు మాత్రం కొన్ని 100 సంవత్సరాల కిందట అక్కడ నీళ్లు పారినాయి అంట. సహజంగా ఏర్పడిన కేవ్స్. కొన్ని ప్రాంతాలను చూస్తే ఒకప్పటికి ఇప్పటికీ మారిపోయి ఉంటాయి. కొన్ని జీవితాలని, కొన్ని రోడ్లని, కొన్ని బిల్డింగుల్ని, కొన్ని కుటుంబాలని చూస్తే వీళ్ళ మీదకి దేవుని శాపం ఏమన్నా వచ్చిందా? ఈ 10 తెగుళ్ళు ఒకప్పుడు దేవుడు చేశాడు, ఇప్పుడు దేవుడు రాలేడు అని అనుకోవద్దు. మరలా వస్తాయి. అదే మనం ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. మీరు ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు మీరు గ్రహించండి, మరలా ఆ తెగుళ్ళు రిపీట్ అవుతాయి. మరలా ఫరో పేరు వస్తుంది, మరలా యెజబెల్ పేరు వస్తుంది, మరలా కరువు కాటకాలు వస్తాయి, మరలా యుద్ధాలు జరుగుతాయి. ఏమండి, ఇప్పుడు జరగట్లేదా యుద్ధాలు? ప్రస్తుతం ఈ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఎన్ని? తక్కువలో తక్కువ కనీసం ఒక 25-30 జరుగుతున్నాయి. మన కేవలం యుక్రెయిన్ వారును లేకపోతే ఇజ్రాయెల్ వారే మీరు చూస్తున్నారు. కానీ ఈ 2 పార్టీస్లో ఉన్న దేశాలన్నీ తెలుసా? దాదాపు 60-70 దేశాలు దాంట్లో ఉన్నాయి. కొంతమంది ఆయుధాలు అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటే, కొంతమంది మరి ఇంకో రకంగా లాభపడుతుంటే, కొంతమంది క్షతగాత్రులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరువు కాటకాలు లేవా? తిండి లేక అలమటిస్తున్న వారు ఎంతమంది? ఈ రోజున దేవుడు మొత్తినట్లుగా కురుపులుగా ఆయా వ్యక్తులకు, ప్రజలకు వస్తున్న ఏంటిది? మంకీ పాక్స్ అంట. ఈ ప్రపంచం అంతా చోద్యం చూస్తుంది. ఏది? సౌత్ ఆఫ్రికాలో, కొన్ని ఉగాండా లాంటి కొన్ని దేశాల్లోనో ఎక్కడ వచ్చింది కదా మంకీ పాక్స్. ఆ వచ్చిస్తే మరి వెస్ట్రన్ కంట్రీస్ కానీ కొన్ని దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న వ్యాక్సిన్ పంపకుండా చోద్యం చూస్తున్నాయి. ఎందుకంటే మా దేశం వస్తే మా ప్రజలకు ఇయ్యాలిగా. మీరు అనుకుంటున్నారేమో మనం అంతా ప్రశాంతంగా ఉన్నామని. దేవుడు ఈ తెగుళ్ళను ఇప్పటికీ ఈ ప్రపంచం మీద ఇంకా అలా తిరుగుతానే ఉన్నాయి. దేవుడు మొత్తడని మీరు అనుకోవద్దు. మొదలు విషయం ఏంటంటే, 5 అంశాలు చెప్తా అన్నాను కదా. మొదటి విషయం, ద ప్లేగ్స్ యాజ్ ఎ జడ్జిమెంట్ ఆన్ ఈజిప్షియన్స్ ఫాల్స్ గాడ్స్. దేవుడు ఐగుప్తు దేశములో ఉన్న దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు మొట్టమొదటిగా. వాటిలో 3 ప్రత్యేకించి తెగుళ్ళు ఉంటుంది. మొదటి తెగులు ఏంటి చెప్పండి? నిర్గమకాండము 7వ అధ్యాయము 14 నుంచి 24 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ ఏం కనబడుతుందంటే, నైలు నదిలో ఉన్న నీళ్లన్నీ నెత్తురుగా మారతాయి. నైలు నది ఐగుప్తు, హాపి ప్రాంతాల్లో అది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, పైనున్న ఇజ్రాయేలీలు క్యాంపింగ్ దగ్గర నుంచి బాగా పండే ప్రాంతాలుగా చేసిన నైలు నది అనేక మందికి జీవనాధారం. వాళ్ళు ఏంటంటే నైలు నదిని పూజించేవాళ్ళు. ఎలా పూజించేవారంటే, ఇది మాకు జీవమునిచ్చేది కాబట్టి, మా ప్రాంతాలను తడిపేది కాబట్టి, ఇది
మాకు జీవమునిస్తుంది, ఇదే దేవుడు మాకని దాన్ని నీళ్లను పూజ చేసేవాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే నీళ్లను రక్తముగా మార్చడం ద్వారా మీకు జీవమునిచ్చేది నీళ్లు కాదని నేను అన్ను, కానీ ఆ నీళ్లకి జీవము లేదు. నీళ్లకి జీవం ఉందా? లేదు. జీవముగా ప్రకటించబడిన జీవాత్మ అయిన మన దేవుడు జీవము జీవించే మనిషిని తయారు చేసి మనకు ఒక ఆహారంగా నీళ్లను జీవాహారంగా మనకి ఇచ్చాడే గాని నీళ్లలో జీవం ఉండదు. కానీ నీళ్లను ఆధారం చేసుకుని జీవాలు బ్రతుకుతాయి. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీన్ని మీరు దేవుడిగా చూస్తున్నారు కాబట్టి మీ జీవమునకు ఆధారముగా మీరు చూసుకునే దేవుడి మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నానని దేవుడు దాన్ని రక్తముగా చేస్తే ఆ రక్తమును నీళ్లగా మార్చడానికి అక్కడ ఉన్న మంత్రసానులందరూ కలిసి ఎంతో కష్టపడ్డారు, కానీ ఏమాత్రం ఏం చేయలేకపోయారు. మంత్రాలు వల్లించారు, ఆ పూజలు చేశారు, ఈ పూజలు చేశారు, అడిదిప్పారు, ఇడిదిప్పారు, దాంట్లో పోశారు, మంత్రించిన నీళ్లు పోస్తూ ఉండగానే అవి కూడా నీళ్లు కాస్త రక్తముగా మారినవి, కానీ ఇవి మాత్రం మారలా. రెండవ తెగులేంటి? కప్పలు. వాళ్ళు ఐగుప్తీయులు కప్పలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. కప్పలు అభివృద్ధికి సూచనగా ఉండేది. వాళ్ళు కప్పలను పూజించేవాళ్ళు, కప్పలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అంత మాత్రమే కాదు, కప్పని ఇళ్లలో పూజించుకునేవాళ్ళు. కప్పని చంపేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే పిల్లలు పుట్టాలంటే కప్పలకి పెళ్లిళ్ళు చేయడం, పిల్లలు పుట్టాలంటే కప్పల్ని పూజించడం. దేవుడు దాని మీద కూడా యుద్ధం ప్రకటించాడు. కప్పలన్నీ ఎగురుకుంటా ఎప్పుడైతే నీళ్లు రక్తమైనయో దాంట్లో ఉన్న జీవాలు బతుకుతాయా? బతకలేవు కదా. ఉభయచర జీవులు ఏమైనా మోసళ్ళు కానీ లేకపోతే కప్పలు కానీ మొత్తం వచ్చి మరి గ్రౌండ్ మీద పడిపోయినాయి, భూమి మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు దేవుడు నేను అనుకుంటాను ఆయనకి ఎంత హాస్యాస్పదం కాబట్టి ఇప్పుడు పూజిస్తారు, పూజించని చూద్దాం ఎన్ని కప్పలను పూజిస్తారో అని అనుకుని ఉంటాడేమో అని నేను అనుకుంటాను. కప్పలన్నీ ఒకసారే వాళ్ళ ఇళ్ల మీద దండయాత్ర చేసినట్టుగా నీళ్లలో నుంచి పైకి వచ్చి నీళ్లు రక్తంగా మారినందున పైకి వచ్చి వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ పొలాల మీద, వాళ్ళు తినే వాటి మీద, వాళ్ళ భోజన పదార్థాల మీద వాళ్ళు కూర్చున్నా నుంచున్నా ఖాళీ లేకుండా వచ్చి పడితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వెక్కసమైపోయి ఉంటది. 1, 2 ఉంటే పూజిస్తాం, 100, 1000, లక్షలు అయితే వాటిని అసహించుకుంటాం. అంటే మన దేవుణ్ణి మనమే అసహించుకునే స్థాయికి దిగజారిపోయారు ఇప్పుడు ఐగుప్తీయులు. అదే విధంగా మూడోది కాదు, 9వ తెగులు ఏంటి చెప్పండి? 9వ తెగులు పగలే రాత్రిలాగా కటిక చీకటిగా మారిపోతుంది. వాళ్ళు సన్ రా అనే దేవుణ్ణి వాళ్ళు పూజిస్తారు. ఎందుకంటే కప్పలు, నీళ్లు, మరి వెలుగు, ఈ 3 వాళ్ళకి ప్రాముఖ్యమైన దేవుళ్ళు. వాళ్ళు ఏం నమ్ముతారంటే ఫరో ఐగుప్తు రాజు మరి సూర్య భగవానుడుగా పిలుచుకునే వాళ్ళకి సూర్యుడి యొక్క పుత్రుడిగా వాళ్ళు చూసి కుమారుడిగా ఎంచి సూర్యుడు అంత తేజోమయంగా ఉండాలని మొత్తం గోల్డ్ పరుస్తారు. అందుకనే ఫరో కూర్చున్న చోట ఎక్కడ చూసినా గోల్డ్ ఉంటుంది, లైట్ పడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మరి వెలుగు పడే దానికి అభిముఖంగా ఆయన కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అక్కడ ఎప్పుడైతే సూర్యుడు పడతా ఉంటాడో వెలుగు పడుతూ ఉంటుందో దగదగా మెరుస్తూ ఉంటుంది. గోల్డ్ ఉండటం వల్ల చుట్టూతో తెల్ల క్లాతులు పెట్టి కట్టి మరింత అందంగా దాన్ని తయారు చేయడం వల్ల అద్భుతమైన మరి ఒక చూడటానికి అందమైన వ్యవహారం కనబడతా ఉండేది. అలా మరి సూర్య దేవుడి యొక్క కుమారుడిగా రాజును ఎంచుకునే రోజుల్లో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే పగలే మొత్తం చీకటిని చేసి పడేశాడు. జీవమైన దేవుడి కంటే మనకు ఎదగడానికి కారణమైన వాటి మీద మనం ఎక్కువ ఆధారపడతామో దేవుడు దాన్ని ఎప్పుడు మన దగ్గర నుంచి దూరం చేసుకుపోతాడు. గుర్తుపెట్టుకోండి. అలా అని మనం ఏమి ఇష్టపడకూడదని కాదు, దేన్ని ప్రేమించవద్దని కాదు, మనం దేని మీద ఆధారపడుతూ ఉన్నాం, విచ్ వన్ వీఆర్ రిలయింగ్ ఆన్. మన కొంతమందికి ఏంటంటే ఫాల్స్ ప్రెస్టేజ్. నేనంటే ఏమనుకుంటున్నారు, నా గౌరవం ప్రాముఖ్యం. అప్పుడప్పుడు మా చిన్నబ్బాయి గురించి మా పెద్ద అబ్బాయి అంటూ ఉంటాడు, ఆడు ఉండడానికి 2-3 అడుగులు ఉన్నా కానీ ఆయన గారి ఈగో మనకంటే ఎక్కువ హైట్ ఉంది నాన్న అంటాడు. అంటే ఉదాహరణకి ఏదో చిన్నపిల్లలు అలుగుతూ ఉంటారు కదా, వీడికి ఈగో ఎక్కువ. ఈగో చిన్నపిల్లకి ఎవరికి ఉండదు చెప్పండి? అందరికీ ఉంటుంది, మనకు కూడా ఉంది కదా ఎంతో కొంత. కానీ కొంతమందికి వారిని గూర్చిన వారి మీద ప్రేమ ఎక్కువ. అద్దంలో చూసుకుని దువ్వుకోవడం గురించో క్రీములు రాసుకోవడం గురించో నేను మాట్లాడట్లా. మీ దేవుని కంటే మీ ఆత్మాభిమానం, మీ దేవుని కంటే మీ గర్వం, మీ దేవుని కంటే మీకున్న సంపద, మీ దేవుని కంటే మీకున్న వాటిని మీరు ఎక్కువగా పోల్చుకున్నట్లయితే జాగ్రత్త సుమా, దేవుడు దాన్ని చిటికలో నాశనం చేస్తాడు. అది మీకు ఫాల్స్ గాడ్స్. డు నాట్ గెట్ ఇన్ టు ఇట్. వాటిలో మీకు వెళ్ళవద్దు. క్రీస్తును వెంబడించే మనకు పౌలు చెప్తాడు, మన గురి దేని మీద ఉండాలట? మన గురి దేని మీద ఉండాలి? ప్రభువు మీద ఉండాలి. సిలువు మీద మీ గురిని పెట్టుకోనండి, సిలువును మీ గురిగా పెట్టుకొని మీరు పరిగెత్తండి అని చెప్తాడు. మన గురి ఏమై ఉండాలి?
మన ఎదుగుదలకు ఏది గురిగా ఉండాలంటే సిలువే. మన ప్రభువు వేలాడిన సిలువే మనకి ముందుండాలి కానీ మరొకటి ఉండకూడదు. అదేంటంటే జ్ఞాట్స్ అంటే పేలు. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. పేలన్నీ వచ్చేస్తాయి, కప్పలు వచ్చి మొత్తం అన్ని తినేసినాయి. ఇప్పుడు పొలాల మీద ఉండాల్సిన పేలు, అక్కడక్కడ చెట్ల మీద ఉండాల్సిన పురుగు పుట్ర ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాయి చెప్పండి? వాలడానికి స్థానం లేదు. కొత్త పేలు పుట్టుకొచ్చుంటే నాకు తెలిసి ఏమంటే కొద్దిపాటి చుండ్రు ఉంటేనే మనకి చికాకు వస్తుంది, 4-5 పేలు ఉంటేనే కంపరం ఎత్తుతుంది. అలాంటిది ఎటు చూసినా కానీ మనుషుల మీద కమ్మేస్తున్నాయండి. ఆ తర్వాత 4వది ఏంటంటే ఫ్లైస్, ఈగల సౌండ్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి? ఎవరైనా ఒకసారి చేయొద్దని చూద్దాం. ఈగల శబ్దం ఎంత బాగుంటుందో అన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఎవరో ఉండవు. మోస్ట్ అన్నాయింగ్ క్రీచర్స్లో అవి కూడా ఒకటి కదా. కొన్నిటిని దేవుడు ఎందుకు చేసాడో మనకి తెలియదు, కానీ నాకు తెలియదు వ్యక్తిగతంగా. కానీ ఈగలు చూస్తుంటే దానంత వేస్ట్ క్రీచర్ ఇంకోటి ఉండదు. దోమలు ఒకటి, ఈగలు ఒకటి, మహా కంపరం మనకి కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఓ పక్కనేమో చర్మం మీద పేలు, ఇంకో పక్కన దులుపుకోవడానికి కూడా అవకాశం లేని ఈగలు. ఎట్టా అన్న వస్తే అట్టా ఉన్నది, ఎక్కడే పోతాయి? నోరు తెలిసిన నోట్లోకి వెళ్తున్నాయేమో. ఆ మధ్య మీరు చూసే ఉంటారు, మిడతలు దండు పడింది. అలాగ మనం వెళ్తాం మన పొలాల మీద. భారతదేశంలో ఆ పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద నుంచి ఒక మిడతల దండు ప్రారంభమై ఆఫ్ఘనిస్తాన్లో పంటలు తిని, పాకిస్తాన్లో పంటలు తిని, ఆ పైనుంచి అట్లా 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 వచ్చి కింద కేరళలో ఇట్లా వేసి ఒక రౌండ్ వేసి మొత్తం పంటలను తినేసి వెళ్ళిపోయినాయి. గుర్తుందా? 2 సంవత్సరాల కిందట 2020 కరోనా అయిన తర్వాత కోవిడ్ అవగానే, ఫస్ట్ సీజన్ అవగానే 2వ టర్మ్ రావడానికి మధ్యలో మరి ఇవన్నీ వచ్చి మొత్తం పంటలు తినేసినాయి. పురుగులు దండయాత్ర చేస్తేనే తట్టుకోలేని మనుషులు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించండి. దేవుడు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ? అల్టిమేట్ అథారిటీ ఎవరిది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అధికారము కలిగినది ఎవరి దగ్గర ఉంది? ఎవరిని శాసించగలరు? అది దేవుడు జ్ఞాపకం చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివన్నీ. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారము వీటిలో బయటపడదు. మీరు నీరసించిపోయినప్పుడు, ఎవరు కనపడినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చుట్టూతో మనుషులు మూగి మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మీరు కదల్చలేని విదల్చలేని పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు సార్వభౌమ అధికారి అయి ఉన్నాడు. 3వది, తెగుళ్ళు ఎందుకు వస్తాయి? ఇట్స్ అ కాల్ ఫర్ రిపెంటెన్స్. మనం పశ్చాత్తాపపడడానికి కూడా దేవుడు ఆ తెగుళ్లను పంపిస్తాడు. 5వది, ఉన్నట్టుండి చేతిలో ఉన్న అన్ని చనిపోయినాయి. కోళ్ళు, కుక్కలు, ఎద్దులు, ఆవులు. నిర్గమకాండం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చుల్లో మనం చూస్తాం. లైవ్ స్టాక్ ఏదైతే ఉందో, వాళ్ళు వ్యవసాయం చేసేవి కానీ తినేవి కానీ ఏవైతే ఉన్నా మొత్తం చచ్చిపోయినాయి. జంతువులన్నీ చనిపోయినాయి. చనిపోయిన జంతువులు ఎన్ని రోజులు తింటారు? అసలు తినటానికి ఒక పక్క నుంచి ఈగలు, ఇంకో పక్క నుంచి పేలు. ఆ తర్వాత 7వది, అయ్యో చనిపోయి అనుకుంటానే పాపం బాధపడి వాటిని పోడ్చడానికి, కాల్చడానికి, దహనం చేయడానికి అవకాశం లేకుండా వెంటనే పైనుంచి ఏమొచ్చి పడినాడంట? హెయిలింగ్ వచ్చిందంట. ఏంటిది అది? వడగండ్ల వాన గురించి మీరు నిర్గమకాండం 9వ అధ్యాయం 13 నుంచి 35 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు వీటిని చూపించడం ద్వారా, వీటిని పంపించడం ద్వారా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే 3వది, హీఈస్ ఆస్కింగ్ ఫర్ రిపెంటెన్స్. ఎవరు రిపెంట్ అవ్వాలి? పైనుంచి రాజు దగ్గర నుంచి కింద ఉన్న ప్రజల వరకు కూడా. ఒకరోజు యోనా వెళతాడు, నినివే పట్టణానికి వెళ్ళి, ఒకరోజు ప్రయాణం అంత దూరం వెళ్ళి, దేవుడు యొక్క శిక్ష మీ మీదకి రాబోతుంది, మీరు పశ్చాత్తాపడండి అని చెప్పి ఏదో ముక్తసరిగా చెప్పొచ్చి కింద కూర్చుంటాడు. మరి సిటీ దాటొచ్చి ఒక కొండ ఉంటే కొండ మీద కూర్చుని చూస్తూ ఉంటాడు, ఇది ఎప్పుడు నాశనం అయిపోతుందా అని. రాజుగారికి ఈ విషయం తెలిసి వెంటనే ప్రజలందరూ కబురు పెడతాడు, ఎవడు భోజనం చేయడానికి వీల్లేదు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎవరో ఒక దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ దేవుడు, ఆయన మన దగ్గరకు ఒక కబురు పంపాడు, నేను మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? మనము నాశనం కాకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన మాత్రం కూర్చోవాల సింహాసనం మీద. ఆయన కూడా ఏం చేశాడు? గోనె బట్ట కట్టుకుని బూడిద పోసుకుని తన రాజ్యము కోసం, ప్రజల కోసం పోటబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. వెన్ గాడ్ ఈస్ పనిషింగ్ us, he is calling us for repentance. దేవుడు మనల్ని పనిష్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తెగుళ్ళు వస్తూ ఉన్నప్పుడు, ప్రపంచంలో ప్రాంతాల్లో మరి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నప్పుడు మనకేం చెప్తూ ఉన్నాడు, ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, నేను సార్వభౌమాధికారిని మాత్రమే కాదు, మీ దగ్గర నుంచి నేను పశ్చాత్తాపాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. 4వ అంశం, తెగుళ్ళు, ద ప్లేగ్స్ యాజ్ ఎ పాత్ టు రిడెంప్షన్. తెగుళ్ళు ఎందుకు వస్తాయంటే, విడుదల కలిగించేవారు ఎవరో జ్ఞాపకం చేయడానికి, విడుదలను కలిగించడానికి కూడా తెగుళ్ళు వస్తాయట. నమ్మకం లేదా? ఉదాహరణకి
మనం కోవిడ్ టైంలో ఏం చేసాం? అందరూ ఇళ్లలో ఉన్నాం, కంపెనీలు లేవు, వెహికల్స్ లేవు, అందరూ ఇళ్లలో ఉన్నాం కదా. దాదాపు ఒక 2 నెలలు 3 నెలలు ఇళ్లలో ఉన్నాం. అప్పుడు ఫేస్బుక్లో నేను బహుతరచుగా ఫొటోస్ చూసేవాడిని. నేచర్ ఏం చేసింది? మామూలుగా అంత ముందు మనకి విజయవాడలో పైకి చూస్తే అంతా హేజ్గా ఉండేది, పొగగా ఉండేది. కానీ ఆ తర్వాత చూస్తే మనకి చక్కగా నిర్మలమైన ఆకాశం కనబడిందా? చూసారు ఎప్పుడన్నా మీరు? పైకెత్తి చొక్కలు కనబడేవి కాదు, చక్కగా క్లీన్గా ఉన్న ఆకాశం కనబడడం ప్రారంభించింది. ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరెస్ట్ కూడా వేరే ప్రాంతాల నుంచి, ఇళ్ల నుంచి చూస్తే అది కనపడడం ప్రారంభించిందండి. పెద్దలు చెప్పడం ప్రారంభించారు, ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇలా కనబడేది, ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ పెరిగిపోయి, ఇండస్ట్రీస్ పెరిగిపోయి ఇప్పుడు కనబడట్లేదు, ఇప్పుడు మళ్ళా కనపడుతుంది. ఎంత సంతోషపడ్డారో చాలా మంది. అంటే ఏమైంది? నేచర్ ఏమైంది? హీల్ అయింది. రిడెంప్షన్, విడుదల కలిగింది. దేనికి? ప్రకృతికి. ఎందుకని? మనం పని చేయకుండా ఇంట్లో ఉండటం వల్ల. ఒక తెగులు వచ్చింది, అనేక మందిని చంపింది, కానీ మనల్ని ఇంట్లో ఉండేటట్టు చేసి నేచర్కి ఏం చేశాడు దేవుడు? ఒక రిడెంప్షన్ ఇచ్చాడు. అలాగే ఒక్కొక్కసారి తెగుళ్ళు అనేవి దేవుడు విడుదల కోసం కూడా తీసుకుని వస్తారు. ఎవరి విడుదల ఇక్కడ? ఒకరికి తెగుళ్ళు, మరొక జనాంగానికి విడుదల. 8వ తెగులు మనందరికీ తెలుసు. ఏంటిది అది? ఇందాక మనం చెప్పుకున్నాం, మిడతలు. నిర్గమకాండము 10వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల్లో మనం చూస్తాం. అదేవిధంగా 10వ తెగులు, మోస్ట్ ప్రామినెంట్ వన్, మోస్ట్ సాడెస్ట్ వన్, ఎవరికి రాకూడని తెగిలేది. ఏంటిది అది? మొదటి సంతానం చనిపోవడం. ఇవి జరగడం ద్వారా దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒకరికి శిక్ష, మరొకరికి విడుదల. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు కొంతమందిని శిక్షిస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. అదేంటంటే, దేవుడు వాళ్ళని శిక్షించడం ద్వారా నాకేం చెప్తూ ఉన్నాడు? దేవుడు వాళ్ళని కష్టపెట్టడం ద్వారా, వాళ్ళని శ్రమల పాలు చేయడం ద్వారా, లేదు అనేక మార్లు వారి వలన వాళ్ళు శ్రమల పాలు అవుతారు. దేవుడు అన్నిసార్లు చేయడు కదా. మనం చేసుకున్న పొరపాట్లే మనకి శ్రమలు, దాంట్లో సందేహమేం లేదు. అలా చేయడం వల్ల ఆయా వ్యక్తులు ప్రార్థన చేయమని కోరుతున్నప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉంటాను, ఇంతమంది ఇన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, వీళ్ళలో నుంచి ఏం విడుదల చేయడానికి, ఏం నేర్పించదలచడానికి, ఏ విషయంలో జ్ఞాపకం చేయడానికి ఆయన వీటన్నిటిలో నుంచి ఈ వ్యక్తులను తీసుకువెళ్తున్నాడని అనిపిస్తూ ఉంటుంది నాకు. అప్పుడు ఆలోచన చేయండి. 5వది ప్రాముఖ్యమైనది, ద ప్లేగ్స్ యాజ్ అ వార్నింగ్ టు అ హార్డెన్డ్ హార్ట్. కఠినమైన హృదయాలకు దేవుడిస్తూ ఉన్న వార్నింగ్. ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఫరోకి ఏమైందంట? హృదయం మరింత కఠినమైంది, మరింత కఠినమైంది, మరింత కఠినమైంది. ఈ కఠినము బద్దలవ్వాలి అంటే తెగుళ్ళు జనాల మీదకి వచ్చినా, దేశం మీదకి వచ్చినా పాపం ఫరో కదలడానికి ఇష్టపడాల. ఎప్పుడైతే ఫరోకి వ్యక్తిగతమైనదో, ఫరో ఇంట్లో ఎప్పుడు చావులు వచ్చినాయో, ఎప్పుడైతే ఫరో ఇల్లు కదిలిందో, అప్పుడే తన కఠినమైన హృదయం బద్దలైంది. దేవుడు మనల్ని శిక్షించడానికి ప్రాముఖ్యమైన కారణం, ఈ దేశాలు, ఈ ప్రాంతాలు ఇవన్నీ శిక్షకు గురి కాబడడానికి ప్రధానమైన విషయం ఏంటంటే మన కఠినమైన హృదయము, మనం గొప్పవారం అనుకోవడము, మన గర్వము, మన పాపమే మన చుట్టుపక్కల ఉన్నవారు కష్టపడడానికి, మన దేశాలు యుద్ధం పాలవడానికి, మన మీద దేవుడు తెగుళ్ళను పంపడానికి కారణం కాదా? మన కఠినమైన హృదయాలు బద్దలవ్వాలి. ప్రార్థన చేద్దాం మనం. ప్రభువా, ఈ కఠినమైన ప్రాంతాన్ని మీరు రక్షించండి, ఈ కఠినమైన హృదయాలను మీరు బద్దలు చేయండి, నాలో ఉన్న కఠిన మనసును మీరు తీసివేసినట్లుగా నా కుటుంబంలో ఉన్నవారు, నా స్నేహితులు, బంధువులు, నా చుట్టుపక్కల ఉన్నవారు, మా అపార్ట్మెంట్లో ఉన్నవారు, ఈ ప్రాంతంలో ఉన్నవారు, ఎప్పుడో తోమా వచ్చినప్పుడు సువార్త ప్రకటించబడిన ఈ భారతదేశానికి నేటికి మనం 3%. ఈ కఠినమైన దేశము మార్చబడాలని, ఈ కఠినమైన ప్రజలు మార్చబడాలని ప్రార్థన చేయాలి. దేవుడు తెగుళ్ళని ఇచ్చేది జ్ఞాపకం చేస్తున్నాడు. మీ కఠినమైన మనస్సులను మారాలి, మీ కఠినమైన ఆలోచనలు మారాలి. మనలో ఉన్న గర్వము, పొగరు, మనం ఉన్న స్థాయి కంటే మనం ఎక్కువగా ఊహించుకోవడం, దేవుని కంటే సుఖమును ఎక్కువగా కోరుకోవడం, దేవుని కంటే ఎక్కువ విషయాలను ఎక్కువగా ఆశ చేయటం, ఆశించటం, ఆశ పెట్టుకోవడం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉన్న ఆశ చూస్తుంటే భూమి కంటే ఎక్కువగా కనబడుతుంది. కొంతమందికి ఆశలు ఉంటాయి, ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తుగా ఉంటాయి. ఎక్కడికి పోతున్నాం మనం? కావాలి కావాలి కావాలి, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, అవి కావాలి, ఇవి కావాలి. ఏం చేసుకుంటారు మనిషి? ఆశ పెరిగిపోతుంది, కఠినమైన హృదయం పెరుగుతుంది, స్వార్థ చింతన పెరుగుతుంది. దేవుడు శిక్షించకుండా ఉంటాడా? మనల్ని మనమే పూజించుకునే స్థాయికి దిగజారిపోతున్న మానవాళికి దేవుడు ఈరోజు జ్ఞాపకం ఏం చేస్తున్నాడంటే, నేను ఒకనే ఉన్నాను, సర్వశక్తిమంతుడు నేను ఉన్నాను, కఠినమైన హృదయాలను బద్దలు కొట్టేవాడు నేను ఉన్నాను, విగ్రహాలను బద్దలు కొట్టే, విగ్రహం అంటే బయట ఉన్న వాటిని కాదు, మనలో ఉన్న విగ్రహాలను బద్దలు కొట్టగలిగిన శక్తిమంతుడైన, సమర్థుడైన
అయిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను ఒకడు ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు ఎత్తి ఉమ్మి వస్తే మన మొహానే పడద్ది. దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తే నష్టపోయేది మనమే. ఈ రోజు హెచ్చరించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సర్వశక్తిమంతుడు ఒకడు ఉన్నాడు. దేవుని తక్కువ అంచనా వేయద్దు. ప్రార్థన చేయడంలో కానీ, మీ వ్యక్తిగత విషయాల్లో మీరు ప్రత్యేకించి మీ ఆత్మీయ ఎదుగుదల విషయాల్లో కానీ తక్కువ అంచనా వేయద్దు. ఏ రోజుకు ఆ రోజే ట్రీట్ ఎవ్రీ డే యాజ్ ఇట్స్ లాస్ట్ డే. ట్రీట్ ఎవ్రీ డే యాజ్ ఇట్ ఈస్ ఏ లాస్ట్ డే. ఈ రోజు చివరి రోజు అని నమ్మండి. యూ నెవర్ నో. విజయవాడ ఫ్లడ్ విషయంలో నేను చూశాను, వీడియోలు చూస్తూ ఉన్నాను, వ్యక్తిగతంగా చూస్తున్నాం కదా మనందరం. జస్ట్ బండి పెట్టి లోపలికి వెళ్ళాడు ఆయన. 10 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోదామని కొంచెం స్టాండ్ వేసి కీస్ కూడా దానికే ఉన్నట్టున్నాయి, లేదా అలా హ్యాండిల్ లాక్ చేయకుండా అట్లా వెళ్ళాడు. పావు గంటలో మునిగిపోయింది, 20 నిమిషాల్లో ఆయన కొట్టుకుపోయాడు. పావు గంటలో మునిగిపోయింది, 20 నిమిషంలో కొట్టుకుపోయాడు మనిషి. ఇట్లాంటి కొన్ని వందల ఉదంతాలు ఉన్నాయి. క్లీనింగ్ చేస్తున్న వాళ్ళకి శవాలు కొట్టుకొచ్చినట్టుగా మనం వింటూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినాయో కూడా మనకు తెలియదు. పైనుంచి మున్నేరువాగు నుంచి వచ్చినాయా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు. కానీ శవాలు మనుషులవి వచ్చినాయి, అదేవిధంగా జంతువులవి వచ్చి. కుక్కను కట్టేశారు పాపం గేటుకి, ఎవరు రాకుండా ఉండడానికి. వీడియో చూశాను నేను. కుక్కను కట్టేశారు, వాళ్ళు సేవ్ అయిపోయారు, కుక్క కొట్టుకుపోయింది. కుక్క అక్కడే ఉంది గేటుకే, కంపు కొట్టింది వెళ్ళేవాడు. ఎన్ని ఉదంతాలు చూస్తూ ఉన్నా, ఎన్ని ఉదంతాలు చూసినా మనకు మాత్రం చలనం రావట్లా కొంతమందికి. ఎందుకు రావట్లేదు తెలుసా? అక్కడ కఠినం అయిపోయింది మనసు. అందుకని ఇర్మియా ప్రార్థన చేస్తాడు, తండ్రి నా ప్రజలైన వారికి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయి నాయన, స్పందించే హృదయాన్ని దయచేయి, పశ్చాత్తాప మనసును దయచేయి. మా ప్రజలకు మా ప్రాంతానికి మా దేశానికి పశ్చాత్తాపము కావాలి అని ఇర్మియా రోధించినట్లుగా మనం కూడా రోధించబద్దులమై ఆ రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు ఈరోజు మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, కఠినమైన మనసును వదిలేయండి, కఠినమైన ఆలోచనలు వదిలేయండి, పశ్చాత్తాప మనసును కలిగి ఉండండి. దేవుడు ఏదైనా తీసుకొచ్చినట్లయితే, శిక్షిస్తూ ఉన్నట్లయితే, ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, మీరు శ్రమలో ఉండినట్లయితే, దిస్ ఈజ్ యువర్ టైమ్ టు రివైజ్ యువర్ సెల్ఫ్.